నా మొదటి సలహా చెప్తున్నాను. మౌనికాని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. ఆడ మనిషి చచ్చినా అర్థం అవ్వదు. ఆడ మనిషి అంటేనే అర్థం అవ్వని కేసు అని. ఏనా సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనలిస్ట్, సైకోట్రిస్ట్, సైకోథెరపిస్ట్ ఏమండి చాలా పుస్తకాలు రాశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని. ఆయన చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు. అంటే ఆడవాళ్ళకి ఏమిస్తే సంతోషిస్తారో నాకు అర్థం అవ్వలేదని చచ్చిపోయి ఇన్ని పుస్తకాలు రాసినాడు. ఆయనకే దిక్కు లేకపోతే జనరల్ భోగి మనకేముంటది? నేనా మొదటి సలహా. ఇప్పుడు వస్తున్నారండి అందరూ సువార్త అయిపోయినాక. అమ్మాయి రండి తల్లే, వెల్కమ్ వెల్కమ్, వెళ్ళండి అలాగే వెళ్ళిపోయి అక్కడ ఆగిపోకండి. అమ్మా వెళ్ళండి, లైన్కి వెళ్ళండి అమ్మా. 3 4 ఇలా సరిగ్గా బొవ్వకొచ్చు అలే బ్యాక్ సైడ్. హల్లెలూయా. నా మొదటి సలహా ఏం చెప్పానా? మౌనికాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. ఆడవాళ్ళు ఎప్పుడు అర్థం అవ్వరు, టైం వేస్ట్ చేయకు. రెండో సలహా చెప్తున్నాను. మౌనిక ఎదురుగుండగా ఇంకెవరిని కూడా బాగుంటారు అనుకో. ఇంకెవరినన్నా పొగిడావా ఇంతే సంగతులు. నువ్వే అందగత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే వండుతావు. నీవు తప్ప వేరొక దేవుళ్ళు ఇదే మినిస్టర్ నీకు. అలాగైతేనే బతుకుతారా నాయన సునీల. ఆ అజ్ఞాన కాలంలో తెలియ దెబ్బతిని చెప్తున్నావు నీకు. అమ్మాయి ఎదురుగా ఇంకెవరిని పొగడుక. నువ్వే అందగత్తివి, నువ్వే బాగుంటావు. 2 సలహాలు చెప్పాను. 3వ సలహా చెప్తున్నా. నేను తప్పు చెప్తే నన్ను నిలదీయండి ఆడవాళ్ళు. 3వ సలహా ఏంటంటే, నువ్వెక్కడికన్నా రమ్మన్నప్పుడు ఆవిడికి వెళ్ళాలని ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తోమేద్దో, ఎప్పుడు తుడిచేద్దో, ఎప్పుడు తయారైపోద్దో తెలియదు. నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటుంది. కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి కదో మాయరోగం. అది ఏ స్కానింగ్లో దొరకదు. భాషాంతరం మన ఇష్టం లేదని అర్థం. మరి అర్థం చేసుకోరు సునీల, ఇది ఆడవాళ్ళ భాష. నీరసం అంటే అర్థం కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్ళిపోకే. 2 3 చెప్పాను. 4వ సలహా చెప్తున్నా. చెప్పాలా? 4వ సలహా ఏంటంటే, నువ్వు ఎట్నావా మనం ఎన్ని వేల రూపాయలెట్టి చీరలు కొన్నా మనల్ని హైలైట్ చేయరు. ఎన్ని వేల రూపాయలెట్టి ఏం కొన్నా మనల్ని పొగడరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఎట్టి. అది అట్టుకోవచ్చు. మా అమ్మగారు ఇట్టారు ఒళ్ళు మండిపోద్ది. అప్పుడు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి నువ్వు. అర్థమైందా? మా అమ్మ ఎట్టింది, మనం ఎట్టినన్ని పోతాయి. అప్పుడు నువ్వు చాలా సైలెంట్గా ఉండాలి, కోప్పడితే అవ్వదు. నెక్స్ట్ ఇంకో సలహా చెప్తున్నా. మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు. వాళ్ళ అమ్మ వస్తుందంటే సెలైన్ ఎక్కించుకున్న దాన్ని లాక్కుని వచ్చేద్ది, చెంగు చేసేద్ది. అప్పుడు కూడా దీర్ఘశాంతం వహించాలి. ఏనా? దాని తర్వాత ఏదన్నా మాట వచ్చి ఏదన్నా అనవలసి వస్తే చేసుకున్నందుకు ఆవిడంటే పడుతుందేమో కానీ వాళ్ళ అమ్మని నాన్న కనుక ఏమైనా అన్నావా నీ పని అయిపోయింది. ఎప్పుడు కన్నవారిని ఎప్పుడు ఏమీ అనకూడదేనా? కనుక ఈ టిప్స్ కనుక నువ్వు పాటిస్తే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఏడుతుందో తెలియదు. ముఖం టచ్ స్క్రీన్ లాంటిది. టచ్ అయితే సీన్ మారిపోతాడు, సెల్లో చక్క మారిపోతూ ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏనా సునీల్ బాబు? దేవుడే నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుడు ఇంకా తెలుసా? మీకు తెలియదేమో. దేవుడట మగవాళ్ళు చేసినప్పుడు మట్టితో చేశాడట, కానీ ఆడ మనిషిని మాత్రం మట్టితో చేయలేదటండి. ఆడ మనిషిని చేసినప్పుడు పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్ని తీసి మిక్సీలో వేసి దాంతో చేశాడట. సూర్యుల్లోని తీక్షణత తీశాడట, చంద్రుల్లోని ఆర్ద్రత తీశాడట, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, నెమల్లోంచి నాట్యం,
చీమలో నుంచి శ్రమించే గుణం, నక్కలో నుంచి జిత్తులు, ఇవన్నీ వేసి మౌనికాంటి చేసేటట్టు రా సునీల. మౌనికాంటి ఏమనుకుంటున్నావు? సూర్యునిలోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేద్దామంటారా? ఆ టైపులో చూస్తారు ఆడవాళ్ళు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే ఆడవాళ్ళకి 2 రకాల పవర్స్ ఉంటాయంట. చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థం ఏంటి తెలుసా? మగవాళ్ళని నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మాకు నిద్ర లేకుండా చేసేయగలరు. మరి ఒక ఆవిడ ఏలియాని నిద్ర లేకుండా చేసింది, ఇంకొక ఆవిడ సంస్కొని నిద్రపిచ్చేసింది. కనుక చాలా పవర్ఫుల్. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం. ఆడవాళ్ళు చాలా పిరిగ్గా ఉంటారు. బల్లి అంటే భయం, బొద్దింక అంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్ని భయాలే. ఇది భయస్తురాలు కదా అని కనుక రెచ్చిపోయామా బిగిసిపోద్ది అంతే. ఇంకా మంచం ఎక్కిందా దిగదాం. ఎంత బతిమాలినా తిందండి. మరి అదేమి మంకుతనమోగానే ఎంత బతిమాలినా తిందో. మరి ఆకలి అలా కాపాడుకుంటుందో, లేదా మేము లేనప్పుడు తినేసి పడుకుని పోద్దేమో, మరి దేవుడికే తెలియాలి. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరగదనం, కాగ్గోల. నలుగురు ఆడవాళ్ళు కలిశారంటే కాగ్గోల. కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నార్చి పాడతారు, చీమలాగా తెల్లగా అట్లా లేస్తారు ఆడవాళ్ళు. మళ్ళీ రాత్రి 11, 12 దాకా రోబోట్లాగా పనిచేస్తూనే ఉంటారు. అండ్ ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్ గోడ కట్టినట్టే, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. మాకు అబద్ధం ఆడటం రాదు. ఇన్ని లక్షణాలు గల మౌనికతోటి ఎలాగ ఏగుదామని సూట్ వేసుకొచ్చేసా సునీల. తండ్రి దేవుడే సాయం చేయాలి నాకు. హల్లెలూయా. ఆడవాళ్ళు అంత తెలివిగలండి దేవుని బిడ్డలారు. వివాహంలో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. మా కుటుంబంలో గొడవలు రాలేదన్న వాళ్ళు చేయి పైకేస్తాండి. మిమ్మల్ని పేపర్లో ఏంటని ఈనాళ్ళు ఒక్క చేయలేగి తొట్టు భూమి మీద. ఒకసారి భార్యాభర్త మీద గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం, నువ్వు కింద అడుగున్నదట. మా అమ్మ ఇచ్చింది. ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా, నా మంచం కింద అడుకుంటే మా కింద అడుకున్నాడంట. కింద పడుకుంటే మధ్యరాత్రులు జ్ఞాపకం వచ్చిందంటాడు. మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడు. ఆ రోజుల్లో కోసేస్తే దాబుని కింద పడిపోయింది. పెద్దలు అంటారు గొడవలు వస్తే కోసేసుకుంటే సంసారాలు ఉండవు, సర్దుకుపోవాలి. ఆటో మీద రాస్తారు సర్దుకుపోదాం రండి. ఆటోలో సర్దుకుపోవడం కాదు, సంసారంలో సర్దుకుపోవాలి. అసలు ఈ పెళ్లి సంబంధాలు కూడా ఎలా సెట్ అవుతాయి? దేవుని ఏర్పాటు అంతే, మనం ఊహించలేం. కనుక వివాహాల్లో ప్రత్యేకంగా భర్తలు ఎప్పుడు కూడానట భార్యల్ని డబ్బులున్నా లేకపోయినా, ఈ మాట జ్ఞాపించుకోండి, డబ్బులున్నా లేకపోయినా